సార్వత్రిక ఎన్నికల టార్గెట్ గా దేశంలోని ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నాయి. రాహుల్ జోడో న్యాయ యాత్రతో ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం కాగా ఈ నెల 13 నుంచి ప్రధాని మోడీ సభలకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని అధికార విపక్షాలు ప్రచార పర్వానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలను వేగవంతం చేసింది. 28 రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించింది. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను పలువురు మంత్రులు, ముఖ్య నేతలకు అప్పగించింది. మహబూబ్ నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమన్వయం చేయనున్నారు. మిగతా స్థానాలకు మంత్రులను, సమన్వయకర్తలను నియమించింది. ముఖ్యంగా రాహుల్ భారత్ న్యాయయాత్రపై కాంగ్రెస్ భారీ ఆశలే పెట్టుకుంది. జనవరి 14న మణిపూర్లో ప్రారంభం కానున్న ఈ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. మొత్తంగా 6200 కిలోమీటర్ల షెడ్యూల్లో బస్సు యాత్రతో పాటు అవసరమైన చోట పాదయాత్ర కూడా ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలవనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వచ్చిన విశేష స్పందనతో న్యాయ యాత్ర కూడా అంతే స్థాయిలో సక్సెస్ అవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. హ్యాట్రిక్ విక్టరీ లక్ష్యంగా బీజేపీ ఎన్నికల రణరంగంలోకి అడుగుపెడుతోంది. మోడీ చరిష్మానే నమ్ముకున్న బీజేపీ బీహార్ నుంచి ప్రచార పర్వానికి సిద్ధమవుతోంది. ఈ నెల 13న ప్రధాని మోడీ బీహార్లో పర్యటించనున్నారు. చంపారణ్లోని బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ఈ వేదిక నుంచే మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా జనవరి, ఫిబ్రవరి నెలల్లో బీహార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెలాఖరులోపు తెలంగాణకు 2 సార్లు ప్రధాని మోడీ రానున్నారు. పలు అధికారిక కార్యక్రమాలతో పాటు సభల్లోనూ మోడీ పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు చేస్తున్న బీజేపీ వీలైనన్ని చోట్ల మోడీ సభల్ని నిర్వహించాలని భావిస్తోంది. మార్చి 1 తర్వాతే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. క్యాడర్ను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే ఎంపీ స్థానాల వారీగా రివ్యూలు చేస్తోంది. గెలుపు సాధన లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచిస్తోంది. వరుస సమావేశాలతో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు కేటీఆర్. ఏపీలో ప్రధాన పక్షాలు ప్రచార పర్వంతో పాటు అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పలుచోట్ల ఎవరెవరికి ఎంపీ సీట్లు దక్కనున్నాయో కూడా తేల్చేశారు సీఎం జగన్. మరికొన్ని చోట్ల ఆశావహుల ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేన కూటమి కూడా సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమైంది. అభ్యర్థుల కసరత్తును ముమ్మరం చేస్తూనే ప్రచార పర్వాన్ని సాగిస్తోంది.